గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుంగిపోయి ఉంటారని, వచ్చే ఎన్నికల వరకు తిరిగి కోలుకోవడం అసాధ్యమని అంతా భావించారు. దీంతో ఇంకా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న కాస్త కూస్తో నేతల్ని కేసులు, దాడులతో టార్గెట్ చేస్తే ఇక ఆ పార్టీ కనుమరుగవుతుందని కూటమి సర్కార్ లెక్కలేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ను అమల్లోకి పెట్టేసింది. అయితే జగన్ కూటమి ఊహకు అందనంత వేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాది పాటు బెంగళూరుకే ఎక్కువగా పరిమితమవుతూ వచ్చిన జగన్ తాజాగా పూర్తిగా గేర్ మార్చేశారు. బెంగళూరు కంటే తాడేపల్లిలోనే ఎక్కువగా ఉంటూ నేతల్ని కలుస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ జిల్లాలో వరుసగా పర్యటిస్తూ హల్చల్ చేస్తున్నారు. దీంతో ఇంత తక్కువ సమయంలో తమ అంచనాలకు భిన్నంగా జగన్ దూకుడు ప్రదర్శిస్తుండడం కూటమికి సైతం మింగుడు పడ్డం లేదు. ఈ నేపథ్యంలో జగన్ టూర్లలో వరుస కేసులు నమోదు చేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రజాప్రతినిధుల్ని, క్యాడర్ను టార్గెట్ చేస్తూ వరుసగా కేసులు పెడుతున్నారు. తద్వారా వీరంతా వైసీపీని వీడి అధికార పార్టీల్లో చేరిపోతారని అంచనా వేశారు. కానీ అంచనాలకు భిన్నంగా పలుచోట్ల స్థానిక సంస్థల్లో ఇంకా వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. అంతేందుకు విజయవాడ కార్పొరేషన్లో సైతం మేయర్ పీఠం వైసీపీ చేతుల్లోనే ఉంది. దీంతో మద్యం కేసును తెరపైకి తెచ్చి కీలక నేతల్ని అరెస్ట్ చేసి భవిష్యత్తులో జగన్ను సైతం అరెస్ట్ చేస్తామని లీకులు ఇవ్వడం ప్రారంభించారు. కానీ సిట్ దూకుడు ఊహించిన స్థాయిలో లేకపోవడంతో తిరిగి కూటమి జగన్ అరెస్ట్ అంటూ మైండ్ గేమ్ ప్రారంభించింది. దీంతో జగన్ ఇప్పుడు వరుస కేసుల నుంచి తమ క్యాడర్ నాయకుల్ని రక్షించేందుకు ధీటైన వ్యూహంతో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ లీగల్ సెల్ను బలోపేతం చేస్తున్నారు. తాడేపల్లిలో లీగల్ సెల్ కార్యాలయం ప్రత్యేకంగా ప్రారంభించారు. త్వరలో యాప్ తెచ్చి వైసీపీ క్యాడర్ నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని, వాటిపై అధికారంలోకి వచ్చాక చర్యలుంటాయని జగన్ స్వయంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ నేతల్ని ఎలా కాపాడుకోవాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు తాడేపల్లిలో ప్రారంభించిన లీగల్ సెల్ కార్యాలయంలో నిత్యం లాయర్లను అందుబాటులో ఉంచడం ద్వారా పార్టీ నాయకుల్లో స్థైర్యం నింపాలని జగన్ భావిస్తున్నారు. భవిష్యత్తులో తాము వెనక్కి తగ్గకుండా ఇలాగే పోరాడితే చంద్రబాబు సర్కార్ పూర్తి స్థాయిలో టార్గెట్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్న జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.